వెల్కమ్ టు శ్వేత న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంజన్న ఆశీస్సులతోనే నాకు పునర్జన్మ. పవన్ సుతుర్ని దర్శించుకున్న పవన్. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. జిల్లా వ్యాప్తంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. మహిళా విద్యకు పునాదులు వేసిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే అని ప్రశంసలు. ఓటర్ ముసాయిదా సవరించాలన్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయిని కలిసి వినతి పత్రాన్ని అందజేత. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం సందర్శించారు. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే విధులతోటి నిర్మించనున్నటువంటి భవనాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ప్రత్యేక హెలికాప్టర్లో కొండగట్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ సమీపంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగారు. హెలీప్యాడ్ వద్ద పవన్ కు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వాగతం పలికారు. జేఎన్టీయూ కళాశాల నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు ఆయన చేరుకుని కొండగట్టు అంజన్న సన్నిధిలోని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఇక కొండగట్టు ఘాట్ రోడ్లో టీటీడీ నిధులతోటి 35.19 కోట్లతో 96 గదుల సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలోని మంత్రి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జనసేన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం తిరిగి వెళ్లారు. కరీంనగర్ మున్సిపాలిటీ ఆయా డివిజన్లలోని ప్రభుత్వం జారీ ఓటర్ జాబితాల్లో తప్పుల తడకలుగా ఉందని మాజీ నగర మేయర్ రవీందర్ సింగ్ ఆరోపించారు. కరీంనగర్లోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక్క డివిజన్లోనే 1200 ఓట్లు నకిలీవి ఉన్నాయని, దీనికి కలెక్టర్ సమాధానం చెప్పాలన్నారు. 64 డివిజన్లోని 4514 ఓట్లలో 722 ఇతర ప్రాంతాలకు చెందిన ఓట్లు వచ్చాయని, ఇలా అన్ని డివిజన్లలో కూడా ఉన్న తప్పులను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ప్రభుత్వ పరంగా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మేము మొదటికే చెప్తున్నాం, ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏ చేసినా కానీ ఈ ప్రభుత్వం తప్పులు తప్ప ఎప్పుడు కూడా ఒప్పులు చేయదు. భారతదేశంలోనే మొత్తం ఓట్ల సంఖ్య 96,88,00,000. అందులో పురుషులు 49 కోట్లు, మహిళలు 47 కోట్లు. ఈ రకంగా 1,70,00,000 తెలంగాణ ఓట్లు. అలాగనే జిల్లాకు, నగరానికి సంబంధించిన ఓట్ల సంఖ్య ప్రకటించింది 3,40,075 ఓట్లు కరీంనగర్ నగరంలో కార్పొరేషన్ కోసం అలౌన్స్ చేసిన ఓటర్ లిస్ట్ ఇది. నేను ఈరోజు అడుగుతున్నా కలెక్టర్ గారిని కానివ్వండి, మీరు నియోజకవర్గం ఒక కొత్త నియోజకవర్గానికి సంబంధించిన లిస్టుని ఈరోజు మీరు అలౌన్స్ చేసినారు. ఎందుకంటే మేము చూచాయిగా ఒక 2-3 డివిజన్లు పరిగణలోకి తీసుకుంటే అత్యధిక ఓట్లున్న నియోజకవర్గం ఏంటంటే హౌసింగ్ బోర్డు కాలనీ, వార్డ్ నెంబర్ 7. దాంట్లో 6,800 చిల్లర ఓట్లతోటి దాన్ని ఆ డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో లెక్క పెడితే గ్రామాలకు సంబంధించిన 1,200 ఓట్లున్నాయి. మొగలిపాలెం, బెజ్జంకి,
ఇల్లంతకుంట, అలాగనే బొమ్మకల్ గ్రామం. వాళ్ళు మర్చిపోయారు ఏంటంటే బొమ్మకల్ గ్రామం ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. వాళ్ళ ఓట్లు ఈ రకంగా 1200 ఓట్లు ఒక్క డివిజన్లోనే, ఒక్క డివిజన్ అట్లా వేసుకుంటే ముంగట. కాబట్టి దీన్ని మేము ఏం చెప్తున్నామంటే 1200 ఓట్లు గ్రామ పంచాయతీలో తీసుకెళ్ళిన ఎమ్మెల్యే ఎలక్షన్సా, లేకపోతే ఆయా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దీంట్లో యాడ్ చేస్తుండ్రా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గ్రామాలకు సంబంధించిన ఓట్లతోటి ఎన్నికలు జరపాలనుకుంటుందా? నగరంలోని శివ థియేటర్ ఏరియాలో గల స్వామి వివేకానంద విగ్రహం వద్ద అధునాతన హంగులతో కూడలిని నిర్మించాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందించిన తెలంగాణ యువజన సంఘం అధ్యక్షులు సత్యనేని శ్రీనివాస్ నేడు నగరపాలక సంస్థ కార్యాలయంలో వారిని కలిసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువా కప్పి సత్కరించారు. అనంతరం వారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సత్యనేని శ్రీనివాస్ మాట్లాడుతూ 100 మంది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు గల యువకులను నాకు అందిస్తే భారతదేశ రూపురేఖలను మారుస్తానని, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన స్వామి వివేకానందుని జయంతి పురస్కరించుకుని జనవరి 12వ తేదీన జాతీయ యువజన ఉత్సవాలను కరీంనగర్ నగరంలోని జ్యోతినగర్లో గల వారి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించనున్నామని, దానితో పాటుగా యువజన పురస్కారాలను తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలోని యువతీ యువకులు అందించనున్నట్లుగా తెలిపారు. అయితే స్వామి వివేకానంద విగ్రహం ఉన్న ప్రాంతాన్ని ఆధునిక హంగులతోటి కూడలిని నిర్మించగలరని నేడు నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ని వారి కార్యాలయంలో కలిసి వారికి వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలోని తెలంగాణ యువజన సంఘం అధ్యక్షులు సత్యనేని శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు ఓడ్నాల రాజు, నారదసు వసంతరావు, ఎండి అఫ్రోజ్ ఖాన్, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. యువతకు ఆదర్శప్రాయమైనటువంటి స్వామి వివేకానంద ఆల్ పవర్ విత్ ఇన్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బలమే జీవనం బలహీనమే మరణం, ఇనుప కండరాలు ఉక్కు నరాలున్న 100 మంది యువకులు ఇస్తే ఈ దేశపు రూపురేఖలు మారుస్తానన్నటువంటి స్వామి వివేకానంద మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను పలు దిశలో వ్యాపింపజేసినటువంటి ఘనత స్వామి వివేకానంద ఉంది. కరీంనగర్ జిల్లాలో జనవరి 12న స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము శివ థియేటర్ ముందున్నటువంటి వివేకానంద కాంస్య విగ్రహంలా యువ సేవా పురస్కార్ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆధునిక హంగులతో ఈ యొక్క స్వామి వివేకానంద విగ్రహాన్ని దాన్ని ఆధునిక హంగులతో దాన్ని తీర్చిదిద్ది జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరుతూ కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. కమిషనర్ గారు స్పందించి తెలంగాణ యువ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి జనవరి 12న ఆధునిక హంగులతో తీర్చిదిద్దానని హామీ ఇవ్వడం జరిగింది. ఓటరు ముసాయిదా సవరించాలన్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నారదసు వసంతరావు నేడు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ని వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నారదసు వసంతరావు మాట్లాడుతూ నగరంలోని 7వ డివిజన్ అయినటువంటి హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించిన ఓటరు జాబితాలో సుమారుగా డివిజన్కు సంబంధం లేనటువంటి 1279 ఓటర్లు 7వ డివిజన్లోని నమోదైన నేపథ్యంలో వాటిని తొలగించి కేవలం సదాశివపల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందినటువంటి ఓటర్లను మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారదసు వసంతరావుతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓడ్నాల రాజు, సత్యనేని శ్రీనివాస్, అఫ్రోజ్ ఖాన్ మరియు డివిజన్కు సంబంధించినటువంటి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను వెరిఫై చేస్తాం. మీరు హైలైట్ చేసి ఇచ్చారు కదా సార్, వెరిఫై ఈచ్ కేసు వెరిఫై చేస్తాం. కొంచెం తప్పకుండా వెరిఫై చేయండి సార్. ప్రియమైన మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 66 డివిజన్లలో అత్యధికంగా హౌసింగ్ బోర్డు కాలనీ సదోషిపల్లిలో 7వ డివిజన్లో నమోదైనాయి. అప్పుడు వైబర్కేషన్లో 5,400 ఓట్లుంటే ఇప్పుడు ముసాయిదా వచ్చిన తర్వాత 6,300 ఓట్లు నమోదైనాయి. అంటే దాదాపుగా 1200 ఓట్లు ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే హౌసింగ్ బోర్డు కాలనీ స్థానికంగా ఉన్న ఓట్లు కాకుండా వేరే డివిజన్ల ఓట్లు మా డివిజన్లో నమోదైనాయి. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు మేము వినతిపత్రం ఇచ్చినాము. ఏమనంటే ఇది కంపల్సరీ ఈ వినతిపత్రంలో ఉన్న ఓట్లన్నీ
అంటే చేంజ్ చేసి మాకు స్థానికంగా ఉన్న ఓట్లనే ఇవ్వాలని మేము మున్సిపల్ కమిషనర్కి వినపత్రం ఇవ్వడం జరిగింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రిషి కాన్వెంట్ స్కూల్లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కందుకూరి ఆంజనేయులు ఆధ్వర్యంలోని భారతదేశం మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది మరియు విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మెతుకు హేమలత పటేల్ హాజరయ్యారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లం లింగమూర్తి పటేల్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, అణగారిన వర్గాల మాతృమూర్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంటా అజయ్ పటేల్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పార్లమెంట్ ఇన్ఛార్జి కాల్వ మధుబాబు, రాష్ట్ర కార్యదర్శి గోషికే శంకర్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మానకొండూరు మండల అధ్యక్షులు ముఖ్యరా సతీష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు చిందం సాగర్ కిషన్, బీసీ ఫౌండేషన్ అధ్యక్షులు గుట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా 195వ జయంతి సందర్భంగా ఈరోజు మన స్థానిక రిషి కాన్వెంట్ స్కూల్లో జయంతి వేడుకలు జరపడం జరుగుతూ ఉంది. ఏదైతే మహిళలు అన్ని రంగాల్లో ఉండాలి, ఇలా ఎక్కడ చూసినా కూడా సావిత్రిబాయి పూలే అంటే ఇలా ప్రతి స్కూల్లో కూడా టీచర్లు కానీ అందరూ కూడా ఒక గౌరవంగా చెప్పుకొని పది. అంటే ఇలా మహిళలు ఎక్కడైతే అణచివేయబడ్డారో అక్కడ సావిత్రిబాయి పూలే ఇలా మహిళలు మనం అట్లా కాదు, ఇలా చదువు నేర్పినటువంటి ఒక సావిత్రిబాయి పూలే ఇలా ఉపాధ్యాయులు ఎక్కడైతే ఇలా దేశంలో ఇలా వాళ్ళకు చాటి చెప్పినటువంటి మహాత్మురాలైనటువంటి మహాత్మా సావిత్రిబాయి పూలే. అంటే మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇలా ఆమె పుట్టింది మహారాష్ట్రలో, మరి కానీ ఈ దేశంలోనే ఇలా గొప్పగా ఇలా చదువుల తల్లిగా ఆమె నిలబడినటువంటి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటి చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇలా అధికారికంగా చేస్తూ ఉంది, చాలా సంతోషమైన విషయం. కానీ మేము అనేది ఏంటంటే ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయో అక్కడ కంపల్సరీ సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని, జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మా తెలంగాణ బీ సంఘం తరఫున కూడా మేము కృతజ్ఞతలు చెప్తాం. సావిత్రిబాయి పూలే పీడిత జనాల అభ్యున్నతి కోసం భర్త జ్యోతిరావు పూలేతో కలిసి పరితపించారని కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ అన్నారు. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతిని సందర్భంగా ముకరంపురాలోని ధన్గర్వాడి స్కూల్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కోడూరి పరశురాం గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళల కోసం 18 పాఠశాలలు ప్రారంభించి మహిళా విద్యకు ఆ రోజులోనే పునాదులు వేసిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని బీసీ సీనియర్ నాయకులు కేసీపెద్ది శ్రీధర్ రాజు, ఆకుల నాగరాజు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వాయిల రాజకుమార్, పురుషోత్తం, ఆశీష్ గౌడ్, మియాపురం రవీంద్రాచారి, బోయిని ప్రశాంత్, గుమ్మడి శ్రీనివాస్, కొత్తకొండ సాయి, ప్రవీణ్ కుమార్, బీసీ సంక్షేమం మరియు అనుబంధ సంఘం నాయకులతో పాటుగా ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు. అక్కడనే అన్నా. ఓకే 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 సావిత్రిబాయి పూలే జయంతిని మనము చాలా ఘనంగా పిల్లల సమక్షంలో జరుపుకుంటున్నాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే అంటే ఒక రకంగా ఎందుకంటే వీళ్ళు అంబేద్కర్కే గురువు లాంటి వాళ్ళు. ఎందుకంటే అంబేద్కర్ కన్నా ముందు ఈ సమాజంలో మార్పు రావడానికి
ప్రతి వాళ్ళు సమానమే అనే దాని మీద మార్పు రావడానికి జ్యోతిబా పూలే ఎంతైతే కృషి చేశాడో ఆయన కృషిలో భాగంగా సావిత్రిబా పూలేను స్వయంగా అంటే ఆమె చదవకున్నా సావిత్రిబా పూలేకు టోటల్గా ఓనమాలు నేర్పి కంప్లీట్గా తను చదువు చేసి ఒక టీచర్గా తయారు చేశారు. ఆ టీచర్గా తయారు చేసిన సందర్భంలో సావిత్రిబా పూలే మహిళల లోపల విద్య అనేది అవసరము అంటే 195వ జయంతి అనుకున్నప్పుడు అంటే 170 సంవత్సరాల క్రితం అనుకోవచ్చు ఒక రకంగా. వాళ్ళు 20 సంవత్సరాలు వచ్చే వయసు లోపల సమాజం లోపల అప్పుడే ఒక విద్య కావాలని అంత కంకణం కట్టుకొని కొన్ని స్కూళ్ళను ఏర్పాటు చేసి అంటే సావిత్రిబా పూలే అండ్ జ్యోతిబా పూలే ఇద్దరు కలిపి కొన్ని స్కూళ్ళను ఏర్పాటు చేసి కరీంనగర్ పట్టణంలోని తీగలగుట్టపల్లి, హనుమన్ నగర్, చంద్రపూర్ కాలనీ, సరస్వతి నగర్, సుభాష్ నగర్, ఉదయగర్, వావిలాలపల్లి కాలనీ వాసులు తమ నివాస గృహాలపై నుండి వెళ్లే హైటెన్షన్ 132-33 kV లైన్ తొలగించాలని కోరుతూ కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైటెన్షన్ లైన్ల వల్ల వర్షం పడినప్పుడు షార్ట్ సర్క్యూట్ జరుగుతోందన్నారు. ప్రతిరోజు భయంగా బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ వైర్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అందరికీ విజ్ఞప్తులు ఇస్తున్నాం కానీ విజ్ఞప్తులు ఇవ్వడం వరకే అవుతుంది కానీ మా ఓపికను చూస్తుండ్రు. కరెంట్ డిపార్ట్మెంట్లు మరీ నిర్లక్ష్యం చేసి మా కరెంట్ లైన్ను రిమూవ్ చేయాలి, 2 లైన్లు తీసేయాలని అందరము విజ్ఞప్తి చేసినా కానీ పట్టించుకుంటలేరు. కాబట్టి అదే వావిలాలపల్లి 132 kV లైన్, 33 kV లైన్ ఇవి 2 లైన్లు రిమూవ్ చేయాలని మేము ఇప్పటికి ఎన్నోసార్లు విజ్ఞప్తులు ఇవ్వడం జరిగింది. దాన్ని మాత్రం ఇప్పటికి పట్టించుకోలేరు. కాబట్టి తప్పకుండా దానికి ఉద్యమాన్ని తీవ్రం చేసి ప్రజాప్రతినిధులు మరి మంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా మన బండి సంజయ్ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చినాం. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు ఈ బడుగు బలహీన వర్గాల మొత్తం ఉన్నారు. దాని కింద వైర్లు మన వర్షాలు పడి మన ఉరుములతోని ఉరుములు ఉన్నప్పుడు కూడా లైట్లు మన వెలిగి మంటలాగుడి వైర్లు కాల్చి వైర్లు ఒకదానికొకటి టచ్ అయ్యి మంటలై అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇళ్లలో కూడా టీవీలు, కరెంట్ లైన్లన్నీ కాలిపోయినాయి. దానికి అందరూ ముందుకు రావాలి, దాన్ని ఖచ్చితంగా దీన్ని కాపాడాలి, పేద ప్రజలకు సాయం చేయాలని, రిమూవ్ చేయాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నల్లగోని శ్రీనివాస్ ఆధ్వర్యంలోని సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ తెలంగాణ చౌక్లో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి, ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య, కుల మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించింది. భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని స్త్రీ సమాజ శ్రేయస్సు కొరకు ఆమె ఎన్నో వివక్షలు ఎదుర్కొందని అన్నారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రులు, అస్పృశ్యులు, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేసిన సావిత్రిబాయి పూలే నేటి తరానికి, భవిష్యత్ తరానికి ఆదర్శప్రాయమన్నారు. ఆమె జయంతి సందర్భంగా తెలంగాణ చౌక్లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వర్, బీసీ యువజన సంఘం ఆర్గనైజేషన్ సెక్రటరీ లింగంపల్లి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు నల్లగోని శ్రీనివాస్, బీసీ సంఘం నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను సావిత్రిబాయి పూలే ఆశయాలను. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి సందర్భంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆనాటి కాలంలో సావిత్రిబాయి పూలే మొట్టమొదట చదువుకొని మహిళలు చదువు ద్వారానే అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో జ్యోతిరావు పూలే అయినటువంటి తన భర్త ద్వారా చదువు నేర్చుకొని స్త్రీ సమాజాన్ని మొత్తానికి ఆదర్శవంతురాలైనటువంటి మహిళ, భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే.
వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు శ్రీ సమాజం మొత్తం ముందు అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అట్లాగే ఆనాడు చదువుకునే పరిస్థితులు లేవు. ఆనాడు వివక్షకు గురైనటువంటి శ్రీ సమాజంలో ఆమె ఒక చీర కట్టుకొని ఒక చీర బ్యాగ్లో పెట్టుకొని పోయినటువంటి పరిస్థితి. ఆనాడు అత్యంత వివక్షకు గురైనటువంటి మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పేసి చదువు నేర్పినటువంటి గొప్ప వీరవనిత సావిత్రిబాయి పులే అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కరీంనగర్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లంచ్ ఆఫ్ హంగర్ వీక్ మీల్స్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం ద్వారా వెంకటేశ్వర టెంపుల్ టెలిఫోన్ భవన్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ఉదయం అల్పాహారంతో పాటుగా మధ్యాహ్నం భోజనం పెట్టారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ నిర్వాహకులతో పాటుగా పలువురు పాల్గొన్నారు. ర్యాలీ ప్రోగ్రాం కింద సర్వీస్ వీక్ తీసుకొని జనవరి 3 నుంచి 11 వరకు ప్రతిరోజు ఎక్కడ కూడా ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో మరొక సర్వీస్ వీక్ అనే ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ సింహరాజ్ కోదండరాం గారు కూడా మన ప్రాంతంలో చేద్దామని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. యాక్చువల్గా దీనికి ముఖ్య అతిథిగా ఈరోజు మా ఫస్ట్ వైస్ గవర్నర్ మోర భద్రేశం గారు, అలాగే మా సిద్ర సురేష్ గారు మరియు అలాగే క్లబ్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు యాక్చువల్గా మేము ఏంటంటే ఈ మీల్స్ ఆన్ మీల్స్ అనే దాని ద్వారా ప్రతిరోజు కరీంనగర్లో సివిల్ హాస్పిటల్లో మరియు అలాగే వెంకటేశ్వర టెంపుల్ దగ్గర రెగ్యులర్గా నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని. అలాగే ఈ సర్వీస్ వీక్ సందర్భంగా కూడా ఈ వారం రోజులు కూడా తప్పకుండా నిర్వహించుకుంటూ ఎవరు కూడా కరీంనగర్లో చాలా చోట్ల నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. క్లబ్ ప్రెసిడెంట్స్ కూడా ఇందాక చెప్తా ఉన్నారు, వాళ్ళు కూడా సపరేట్గా మా క్లబ్ తరఫున కూడా నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ అంగరిల్లి ప్రోగ్రాం లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు చాలా పెద్ద ఎత్తున జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించడానికి కృషి చేస్తున్నాం. మేము సేవా వారోత్సవాలు భారతదేశం వ్యాప్తంగా మరి మా వందలాది క్లబ్లు ఇవాళ ఆకలి కోసం అలమటించే వారిని అలా ఆకలితో ఉండనివ్వకూడదు, మేము ఉన్నామనే ధీమాతో మరి ఆకలి ఆగదు. ఈ సింహాలు కూడా ఆగవు. అద్భుతంగా వాడవాడలా మరి ఈరోజు ఈ జిల్లాలో 100 క్లబ్లతోని వాడవాడల ఈరోజు భోజనం పెట్టడం జరుగుతుంది. మేము ఉన్నామని సమాజానికి ధీమాగా పనిచేస్తున్న మా లయన్స్ క్లబ్ మిత్రులందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇందులో పెద్దలు మరి దాతలు కూడా చాలామంది వచ్చి మాకు సహకరిస్తున్నారు, వారికి కూడా నేను స్వాగతం చెప్తున్నాను. ఇంకా మన భారతదేశంలో మరి సస్యశ్యామలం ఉన్న భారతదేశం ఎవరు కూడా ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో ప్రతి అన్నదాత సుఖీభవ అనే దానికి మా యొక్క లయన్స్ క్లబ్ నిరంతరం పనిచేస్తుందని చెప్పి మాకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. కరీంనగర్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లంచ్ ఆఫ్ హంగర్ వీక్ మీల్స్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం ద్వారా మాస్టర్ మ్యాడమ్ శ్రేయస్ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ఉదయం అల్పాహారంతో పాటుగా మధ్యాహ్నం భోజనం పెట్టారు. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ నిర్వాహకులతో పాటుగా పలువురు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన మీల్స్ ఆన్ వీల్స్ అనేటువంటి నిత్య అన్న ప్రసాద కార్యక్రమము ప్రతిరోజు 150 నుంచి 200 మందికి ఉచితంగా ఇక్కడ భోజనాన్ని
అందజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి మా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి లయన్ ఏపీ సింగ్ గారి పిలుపు మేరకి జనవరి 3 నుంచి జనవరి 11 వరకు హంగర్ రిలీఫ్ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమాన్ని వితరణ చేయడం జరుగుతూ ఉంది. ఇది మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఈ 10 రోజులు కూడా ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ అధ్యక్షులు ముక్క శరత్ గారి యొక్క నాయకత్వంలో మరి గత మార్చ్ 11, 2025న స్టార్ట్ చేసినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం నిరంతరంగా ఇప్పటికి 9 మాసాలుగా ప్రతి నిత్యము నిరుపేదలకి ఉచితంగా ఈ అన్నప్రసాద కార్యక్రమం చేయడం జరుగుతుంది. మెగా ఈవెంట్ జనవరి 3 నుంచి 11 తేదీ వరకు ప్రతిష్టాత్మకమైనటువంటి అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మొత్తం ఈ 320G జిల్లాలో ఉండే 106 క్లబ్బులలో ఏకధాటిగా 10 రోజులు గడుస్తుంది. ఈ వారం రోజులలో ప్రతి చోట అవసరార్థులకు అన్నార్థులకు ఈ అన్న ప్రసాద వితరణ జరిపి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకు ఇంటర్నేషనల్ నుంచి వచ్చినటువంటి యొక్క ఆర్డర్స్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటి కూడా అన్ని క్లబ్బులను పాటిస్తున్నాం. ఈ మొదలు మన కరీంనగర్ లయన్స్ క్లబ్ కరీంనగర్ గత 6 నెలలుగా కంటిన్యూగా ప్రతిరోజు మధ్యాహ్నం అందరికి లంచ్ ఏర్పాటు చేస్తుంది. ఇది మా యొక్క మన యొక్క ప్రణాళికలో ఒక భాగం. ఇదే విధంగా కొనసాగడం కొరకు ఈ యొక్క కార్యక్రమంలో కూడా మేము పాల్గొంటున్నామని తెలియజేసి సంతోషిస్తున్నాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోని ఎంఐఎం పార్టీని కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేశామని, ముఖ్యంగా కరీంనగర్ నగరపాలక సంస్థపై ఎంఐఎం జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ కరీంనగర్ అధ్యక్షులు సయ్యద్ గులాం మహమ్మద్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం ఎంఐఎం అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు నగరంలోని న్యూ ముకరంపురాలోని 64వ డివిజన్ పార్టీ కార్యాలయాన్ని గులాం మహమ్మద్ ప్రారంభించారు. అజీముల్లా ఖాన్, మహమ్మద్ అక్బర్ ఆధ్వర్యంలోని ఎంఐఎంలో పలువురు యువకులు, డివిజన్ పెద్దలు స్వచ్ఛందంగా ఎంఐఎం పార్టీలో చేరారు. చేరిన వారికి ఎంఐఎం కండువా వేసి గులాం మహమ్మద్ సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా గులాం మహమ్మద్ హుస్సేన్ 64వ డివిజన్ నాయకులు ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, నాయకులు బర్కత్ అలీ, హఫీజు, మొయిజుద్దీన్, ఖాద్రీ, యూసుఫ్, అత్తినా, ఇబ్రహీం, అఖిల్, ఫిరోజ్, షరఫుద్దీన్, అజర్, దబీర్, మస్జిద్, హుసేన్, అంజాద్ ఖాన్, అసదుల్లా బేగ్, అజీముల్లా ఖాన్, మహమ్మద్ అక్బర్ డివిజన్ పెద్దలు పాల్గొన్నారు. इसी महीने में इंशाअल्लाह फिर एक जलसा रखा जाएगा. मैं उस जलसे में इंशाअल्लाह 2 से 2.5 घंटे बात करता हूँ. मैं आप तमाम लोगों से माफ़ी चाहता हूँ. आज से 4 दिन पहले इसी महल्ले के ज़िम्मेदार हमारे ख्वाजा भाई, हमारे भवन भाई सलीम भाई, यहाँ पर नवाब भाई बोलते हैं उनको, खयूम भाई के भाई, हमारे बाबर मामा, जावेद भाई, अकबर, अजीमुल्ला खान साहब, हमारे अखिल फिरोज और बाहर से भी कई फ़ोन आए कि भाई 64 डिवीज़न में हमारे 2000 से 2100 वोट है. कई सालों के बाद हमको मौका मिला, हम यहाँ पर ऑफिस लगा रहे और हम यहाँ खिदमत करेंगे इंशाल्लाह. हम यहाँ पर कारपोरेटर एक नहीं, यहाँ जितने भी लोग जिम्मेदार आए वहाँ पर हमारे सिकंदर भी आए और भी कई लोग आए. सबका एक ही मकसद था कि 64 डिवीजन में काम करने की इजाजत दो और ऑफिस लगाओ. यहाँ पर रिजर्वेशन आने के बाद हम जिनको बोले उनको टिकट दो. बुलेटिन मुगिंचे ముందు హెడ్లైన్స్ మరోసారి. అంజన్న ఆశీస్సులతోనే నాకు పునర్జన్మ. పవన్ సుతుర్ని దర్శించుకున్న పవన్. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్. జిల్లా వ్యాప్తంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. మహిళా విద్యకు పునాదులు వేసిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే అని ప్రశంసలు. ఓటర్ ముసాయిదా సవరించాలన్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయిని కలిసి వినతి పత్రాన్ని అందజేత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.